Hi darlings, welcome to our channel Marmarchi. So ఈ వీడియోలో ఏంటి మ్యాటర్ అనేది చెప్పడానికంటే ముందు కొన్ని డేస్ బ్యాక్ మన కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ పెట్టా. అసలు సంక్రాంతికి మీరు ఎలాంటి అవుట్ఫిట్స్ ప్రిఫర్ చేస్తారని. ధోతి అండ్ కుర్తా కంటే షర్ట్ అండ్ ప్యాంట్ కి ఎక్కువ ప్రిఫర్ చేశారు. సో ఈ రోజు సంక్రాంతికి షాపింగ్ చేయబోతున్నాం. దట్టు అండర్ ఒక కన్సెంట్ బడ్జెట్ లో, అది కూడా ఒక 1500 రూపీస్ మాత్రమే. సో 1500 రూపీస్ లో పైన షర్ట్, కింద ప్యాంట్, కింద షూస్ మొత్తం అన్ని కలిపి 1500 రూపీస్ లో షాప్ చేయబోతున్నాం. సో ఇది ఒక షాపింగ్ మాల్ ప్లాంట్లోకి వెళ్తే 1500 లో షాప్ చేయడం చాలా కష్టం. సో వైజాగ్ లో ఉండే వాళ్ళకైతే ఏది ఆల్రెడీ తెలిసే ఉంటుంది. పూర్ణ మార్కెట్ ఇది డైరెక్ట్ సైడ్. సో ఇక్కడ షాప్ చేయడానికి ట్రై చేస్తాం. 1500 మన బడ్జెట్ లోపు వస్తాయా రావా అని చెక్ చేసుకుందాం. ముందైతే క్రౌడ్ అయితే ఫెస్టివల్ సీజన్ కదా, క్రౌడ్ అయితే కొంచెం గట్టిగానే ఉంది. మరి చూద్దాం ఏమవుతుంది అనేది. ఇది మన కెమెరామ్యాన్. ఈడికి కనిపించట్లేదు, చూడండి ఒకసారి. చాలా చాలా బిజీగా ఉంది. పండగ కదా, మామూలు జనం. అలానే ఎండ కూడా దంచేస్తుంది. ఇక్కడ మనం ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే ప్రతి షాప్ దగ్గర కూడా ఫిక్స్డ్ రేట్ అని బోర్డు కనిపిస్తుంది. ఇలాంటి ఫిక్స్డ్ రేట్ ఉన్న దగ్గర మనం బార్గెనింగ్ స్కిల్స్ వాడతాం. మన స్కిల్స్ ఏంటని ఇప్పుడే బయటకు వస్తాయి. ఆ పక్క కలర్ నా సైజు బ్లాక్, లైట్ బ్లాక్ ఉంది కదా, అలాంటి 34 అన్న. 32కి 34. ఏ సైజ్ వరకు ఉన్నాయన్న? 42 సైజులు లేవంట. నాకు కొంచెం రిలాక్స్డ్ ఫిట్ జీన్స్ ఉన్నాయన్న. మరి 2 బ్యాగీ కాదు, కొంచెం ఏందన్నా. ఇక్కడ ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే మాక్సిమం లేడీస్ కి, గర్ల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అబ్బాయిలకి అసలు బట్టలు దొరకట్లేదు ఉన్నాయి బయట. ఏ సైజ్ వరకు ఉన్నాయా? అంటే నా సైజ్ ఉంటాయి కొంచెం లైట్ బ్లాక్ అట్లా. ఇది కొంచెం స్లిమ్ ఫిట్ లా ఉన్నాయి కదా, ఇది స్లిమ్ ఫిట్ లా ఉన్నాయి కదా. ఇది ఫిట్ స్లిమ్ వచ్చింది కదా, ఇది కొంచెం రిలాక్స్ ఫిట్ అని కొంచెం లూజ్. రీసెంట్లీ నేను ఇలా బయటకు వచ్చి షాప్ చేసి చాలా ఇయర్స్ అవుతుంది. ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ నేను బయట షాపింగ్ చేసినట్టున్నా. సో దానివల్ల మనకి ఏం అర్థం కావట్లేదు ఇవి ఎక్కడ ఉంటాయి, మన సైజ్ ఎక్కడ దొరుకుతాయి. ఎందుకంటే మనది రెగ్యులర్ సైజ్ కూడా కాదు. 32 వరకు అయితే దొరుకుతున్నాయి ఇక్కడ. మన 32 కంటే 33 ఆ సైజ్ ఉంది. సో అది ఇక్కడ ఎక్కడ దొరకట్లేదు. పక్కనే మాల్స్ కూడా ఉంటాయి, వాటికి వెళ్ళొచ్చు. బట్ మన బడ్జెట్ కంటే 1500 లో పని. సో దానివల్ల చూద్దాం, మరి ఇంకా వెతుకుతాం ఏమైనా దొరుకుతాయా లేదా అనేది. కొంచెం బాగున్నట్టు ఉన్నాయి కదా, చూద్దాం. ఎంత అన్నా ఇది? 550 10% డిస్కౌంట్ 500. ఇది ఏ సైజ్? అది 34. కొంచెం చిన్నదిలా ఉంది. నాకు సరిపోద్దా? మళ్ళీ ఎక్స్చేంజ్ అవ్వదేమో కదా. అంటే ఇంకా వేరే కలర్స్ దీని మీద డీటెయిలింగ్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఇలా అన్నిటి మీదకి సెట్ అవ్వు ఇలాంటి. మళ్ళీ బిర్యానీ ఇస్తారా? ఎక్స్చేంజ్ ఉందన్నారు కదా. 5-7 days పర్లేదు ఎక్స్చేంజ్. థ్యాంక్ యూ. ఫైనల్లీ ఇంత తిరిగిన తర్వాత అయితే ఒక ప్యాంట్ అయితే సెట్ అయింది. మేతో చూద్దాం. హైదరాబాద్ లో ఉండి అక్కడ ట్రాఫిక్ అలవాటు అయిపోయి ఇదేం అనిపించట్లేదు. కానీ ఒకప్పుడు ఈ ట్రాఫిక్ చూసే తలనొప్పి వచ్చేది. ఇక్కడ చూడండి, ఏదో డీల్ లో ఉంది. మోస్ట్ ఎనీ ఐటమ్ 249, 500 ఈ రేంజ్ లోనే ఉన్నాయి. చూద్దాం ఎక్కడైనా మనకు దొరుకుతాయేమో అని చెప్పి. షర్ట్ సెట్ అవుద్దా?
లేదు, ఇంత తక్కువ తీసుకునేటప్పుడు ప్రైస్ ఎప్పుడు ఇంత తిన్ని క్లాత్ తీసుకుంటే 1 or 2 వాషెస్ కి రింకిల్స్ వచ్చేవి ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. సో ఇలాంటి ప్రిఫర్ చేయకండి ఎప్పుడు. ఇక్కడ ఆల్మోస్ట్ ఏ షర్ట్ చూసినా ఏ ఐటమ్ చూసినా 250 బిలో ఉన్నాయి కదా. అవునన్నా, ఇంత తక్కువ రేట్ కి ఎలా పెట్టగలుగుతుంది? ఇది లాట్ ఐటమ్ ఫ్యాక్టరీలో షాప్ లో రిజెక్ట్ అయినాయి, ఆన్లైన్ రిటర్న్ స్టాక్స్. బట్ అన్ని కొంచెం బాగానే ఉన్నాయి కదా, మరీ అంత కాకపోయినా. ఇదెందుకు రఫ్ అండ్ టఫ్ అన్న, అంటే వాష్ ఉంటుంది. ఇది షాప్ లో డస్ట్ పడి ఉండేది ప్రోడక్ట్స్ అవి కానీ మళ్ళీ రీవాష్ అయ్యి వస్తాయి. సో మీకు డైరెక్ట్లీ ఫ్యాక్టరీ వచ్చేస్తాయా? సో అందుకని ఇంకా మధ్యలో మీడియేటర్స్ ఎవరు లేరు కాబట్టి రీజనబుల్ రేట్స్ కస్టమర్ కి హోల్సేల్ లో ఇస్తాం. సో ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇక్కడ అయితే బాగానే ఉన్నాయి కానీ నాకే నచ్చట్లేదు. సరే, మన అన్నే ఓపెన్ గా చెప్పారు కదా ఇవి ఫ్యాక్టరీలో రిజెక్టెడ్ ఐటమ్స్ అని చెప్పి. సో ఇలాంటప్పుడు మనం డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయో ముందే చూసుకోవాలి కొనుక్కునే ముందు. సో ఇది కూడా చూసుకుంటే ఇక్కడ కొంచెం బాగాలేదు, ఏదో వాష్ అవుట్ లా అనిపిస్తుంది. సో ఇది వద్దు, వేరే చూద్దాం. కొంచెం ఇవ్వండి, ఈ కెమెరాలో కనిపిస్తుందో తెలియదు కానీ ఈ షోల్డర్ డౌన్ పార్ట్ ఆర్మ్స్ ఏరియాలో ఇదంతా కొంచెం వాష్ అవుట్ లా అనిపిస్తుంది. ఇక్కడ ఇది తీసుకుందాం అనుకున్నా. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటి అంటే క్లాత్ మరీ అంత తినగలేదు, కొంచెం థిక్గానే ఉంది. ఎప్పుడైనా ఇంత చెప్పినట్టే తక్కువ ప్రైస్ లో తీసుకునేటప్పుడు ఎప్పుడు థిన్ క్లాత్స్ కి వెళ్ళొద్దు. అది కూడా మెయిన్లీ కాటన్ లో అయితే అస్సలు వెళ్ళొద్దు, ఎందుకంటే 1-2 వాషెస్ లోనే రింకిల్స్ రావడం, నలిగిపోవడం. ఇస్త్రీ చేసినా సరే బాగోదు. సో ఇది కొంచెం క్లాత్ థిక్గానే ఉంది, కాలర్ కూడా కొంచెం స్టిఫ్ గానే ఉంది, మరీ అంత నలిగిపోయినట్టు కాకుండా. సో ఇది తీసుకుందాం. చూసాం మొత్తం అంతా, ఇక్కడ డ్యామేజ్ కూడా ఏం లేవు. సరే అన్న, ఇది ఇచ్చాను అన్న. మా అన్న మనం అడగకుండానే మన ఛానల్ నుంచి వచ్చాం కదా అని చెప్పి 50 రూపీస్ డిస్కౌంట్ కూడా ఇచ్చారు. 250 ఉంది, మనకి 200 గా ఇచ్చారు. థ్యాంక్ యూ బ్రో, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. మనోడికి తిరిగి బాగా తలనొప్పి వచ్చేస్తుందంట. సో అలా ప్యాంట్ 500కి, అలానే షర్ట్ 200కి తీసుకున్నా. మన ఓవరాల్ 1500 బడ్జెట్లో 700 అయిపోయింది. సో మిగిలిన 800తో షూస్ తీసుకుందామని చాలానే షాప్స్ తిరిగా, కానీ ఎక్కడా నాకు అంత నచ్చలే. సో ఇంకా తిరగాలనే అనిపించింది కానీ హెల్త్ అంత సపోర్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చినప్పటి నుంచి హెల్త్ అంత మంచిగా లేదు. ఇప్పుడు కూడా మీరు వాయిస్ అది గమనించవచ్చు, అంత రెగ్యులర్గా లేదు. సో షూస్ వచ్చి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసా 700కి. సో ఓవరాల్ అవుట్ఫిట్ వచ్చి 1400కి అయిపోయింది. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నా. వీడియో అయితే నాకు అంత నచ్చలే. నేను హెల్త్ బాగోకపోవడం వల్ల వీడియోలో లైటింగ్ కానీ అలా నేను అంత యాక్టివ్గా కూడా మాట్లాడలేకపోయా. ఇదే వేరే వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తుండే కాదు, బట్ ఈ వీడియో కొంచెం స్పెషల్, ఎందుకంటే ఇవన్నీ మా నాన్న కోసం కొన్నా. సో ఎలా వచ్చినా సరే నేనైతే వీడియో అప్లోడ్ చేసి తీరుతా. సో అంతే, ఈ వీడియోకి ఇంకా వీలైతే ఇప్పుడు బీ రోల్స్ వేస్తా నేను.